హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా చీరాల ట్రావెల్ వ్లాగ్. సో వెళ్ళేటప్పుడు మనుబోల్లోకి డ్రింక్స్, ఐస్ క్రీమ్ తీసుకొని అలా తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ అయితే టిఫిన్ తినలేదు, అందుకని అక్కడే దారిలో టిఫిన్ తినేసి వెళ్ళాము. ఇంకా రూమ్కి వెళ్ళంగానే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా బీచ్కి స్టార్ట్ చేసాం. ఇంకా బీచ్లో ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ తీసుకొని వెళ్తూ ఉన్నాము మేము. ఇక్కడైతే నా కజిన్ జావియాతో వెళ్తూ ఉన్నాను నేను. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇంకా ఎక్కువ రష్ లేరనమాట బీచ్లో. రష్ లేకపోయేసరికి ఇంకా ఎక్కువసేపు ఎంజాయ్ చేసాము. ఆల్సో అక్కడ ఇదైతే నా ఫస్ట్ టైం అనమాట బీచ్ వాటర్లో ఇంత కొద్దిగా ఎక్కువ లోపలికి వెళ్ళడము. తర్వాత ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ ప్రొజెక్టర్ పెట్టారు వాళ్ళు గార్డెన్లో, మనం అడిగితే రూమ్స్ దగ్గర. వాళ్ళు ఇంకా వెజ్ అనమాట, ఇంకా మేము అందరం, ఎందుకంటే సాటర్డే కాబట్టి. ఇక్కడైతే ఇంకా ప్రొజెక్టర్ పెట్టడం వల్ల ఇంకా ఫోన్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ మా కజిన్స్కి నేను డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నాను. ఇలా చేయండి అని. వీళ్ళ డ్యాన్స్ వీడియోస్ కూడా వచ్చినాయి అనమాట యూట్యూబ్లో, చూడకపోయిండే చూడండి. బీచ్లో హార్స్ రైడింగ్ ఇంకా బైక్ రైడింగ్స్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అవైతే క్లిప్స్ తీయలేదు. ఇంకా వెజ్ కాబట్టి మేము ఎక్కువ ఏం ఆర్డర్ చేయాలి, నార్మల్ కర్రీస్ అండ్ రోటీస్ చెప్పుకున్నాం అనమాట. ఇంకా చూస్తూ ఎంజాయ్ చేసేసరికి నెక్స్ట్ అయితే క్యాంప్ ఫైర్ పెట్టారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుండింది. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ బీచ్ అనమాట, ఎందుకంటే సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడైతే బీచ్లో ఆడుకోవడానికి ఇంకా చాలా తీసుకొని వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఆ సన్ రైజ్ అయితే చాలా బాగుండింది ఫ్రెండ్స్, అది కూడా తీసాను, ఇక్కడ చూపిస్తాను మీకు నేను. ఇదిగోని చూసారా, అదే మార్నింగ్ వెళ్ళగానే ప్లెజెంట్గా ఉంది. అప్పుడు కూడా ఎక్కువ రష్ ఎవరు లేరు, చాలా బాగుండింది అనమాట. అప్పుడు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము, జాలీగా ఆడుకుంటూ ఉన్నాము. ఇదంతా మొత్తం ఎక్కువ రష్ లేకుండా నార్మల్గా అయిపోయింది అనమాట ఈ బీచ్ దగ్గర అంతా. మార్నింగ్ కూడా ఉన్నాయన్నమాట ఈ హార్స్ రైడింగ్, బైక్ రైడింగ్స్. అప్పుడు మనం చేసుకుంటే ఇంకా షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అలా జాలీగా. ఇదైతే ఏమో ఎస్టర్డే అంటే ముందు రోజు ఆడిన గేమ్స్ అనమాట ఇవన్నీ. మేము ఇలా బీచ్లో ఈ విధంగా ఆడుకున్నాం. తర్వాత మా అంకుల్కి బర్త్డే అనమాట, అందుకని అవి సెలబ్రేట్ చేసుకున్నాము క్యాంప్ ఫైర్ ముందు. అంతే ఫ్రెండ్స్, బాయ్.